సో ఈ మోడల్‌లో వచ్చేసి ఇండిపెండెన్స్ డేకి అయితే మనం ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు సింపుల్, ఈజీగా. సో ఫస్ట్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్‌సైట్‌కి వస్తారు. సో ఇక్కడ వచ్చేసి మీరు బ్యాక్‌గ్రౌండ్ అండ్ పీఎన్‌జీస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత లాంగ్ ట్యాప్ చేస్తే డౌన్‌లోడ్ వస్తుంది. ఫోటోని డౌన్‌లోడ్ చేసుకొని క్రోమ్‌లో అయితే ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వెబ్‌సైట్‌ని. తర్వాత పిక్సర్ట్ ఓపెన్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ ఏ ఫోటో మీరు సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారు కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇదనమాట బ్యాక్‌గ్రౌండ్. తర్వాత అక్కడ యాడ్ ఫోటో ఉంది, దాని మీద క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఫోటోని వచ్చేసి అక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ బీజేన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. తర్వాత ఇలా అయితే ఉంటుంది ఆ కట్అవుట్ ఫోటో. దాన్ని నేను ఎలా అయితే అరేంజ్ చేస్తున్నా సెంటర్లో అలాగైతే అరేంజ్ చేసుకోండి నీట్గా. సో టైం పడుతుంది, స్లోగా చేసుకోండి. తర్వాత పైన వచ్చేసి అరేజర్ సింబల్ క్లిక్ చేసి ఇలాగైతే వస్తుంది. అరేజర్తో కింద ఫోటోని లైట్గా అయితే అరేంజ్ చేసేసేయండి. చూడడానికి అయితే ఇలా నీట్గా అయితే వస్తుంది. సో తర్వాత నీట్గా అరేంజ్ చేసేసుకోండి సెంటర్లో క్లియర్గా. తర్వాత షాడో ఎఫెక్ట్ ఇవ్వండి. అక్కడ షాడో ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో సేమ్ అలాగ అడ్జస్ట్ చేస్తే మీకు షాడో ఎఫెక్ట్ అయితే ఫోటోకి అయితే క్లియర్గా వస్తుంది. దాని తర్వాత క్లిక్ చేసేసేయండి. తర్వాత యాడ్ ఫోటోకి వెళ్ళి ఇంకో 2 పేజెస్ ఉన్నాయి కదా మీరు డౌన్లోడ్ చేసినవి, దాన్ని యాడ్ చేసుకోండి. ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్ బాటంలో అయితే ఇలా అరేంజ్ చేసేసేయండి. ఇంకోటి వచ్చి సెంటర్లో, కింద సెంటర్లో అరేంజ్ చేసేసేయండి. తర్వాత ఫోటో అయితే మనకి రెడీ అయిపోద్ది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.